మనోహర పండుగలకి విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు కలుగును గాక. అలాగే నన్ను ఈ జరుగుతున్నటువంటి యొక్క పండుగలకి ఆహ్వానించినటువంటి పాస్టర్ పిఎస్ విజయరాజు గారికి ప్రభు పేరిట వందనాలు. అలాగే తండ్రి గారైనటువంటి ప్రకాశమయ్య గారికి, అలాగే అమ్మగారైన సంపూర్ణమ్మ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం దేవుడు మీ మధ్యలో తీసుకొచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గత రాత్రి అంతా కూడా దేవుడు మనతో ఉండి మనకు తెలియజేసినటువంటి సత్యవాకులన్నిటిని బట్టి అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఈ ఉదయకాలం కూడా ప్రభు మనతో మాట్లాడినట్లుగా మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశేషంగా సంఘము అనేది యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడినటువంటి సంఘం. యేసుక్రీస్తు తన రక్తాన్ని వెల చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను. యేసుక్రీస్తు రక్తము చిందించి సంఘాన్ని కొనుక్కున్నాడని చెప్పారు కదా, ఎవరికి ఆ యొక్క క్రయధనం ఇచ్చాడు? ఎవరి దగ్గర నుండి ఆయన కొనుక్కున్నాడు? ఎవరికి ఈ వెలగా తన రక్తాన్ని చెల్లించి సంఘాన్ని, వధువు సంఘాన్ని కొనుక్కున్నాడు అని ఒక క్వశ్చన్ అన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ లోకం అనేది సైతాన్ యొక్క కబంధక హస్తాల్లో ఉంది. దేవుడు యొక్క సంఘాన్ని సైతానికి లేదా దుష్టుని జయించి తన రక్తాన్ని చిందించి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు వెల చెల్లించి. కొంతమంది ఏదైనా వస్తువుని, ప్రేమించిన వస్తువుని అమ్మలేరు, అమ్మటానికి చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే సైతానుడు కూడా మనల్ని వదలటానికి చాలా బాధపడ్డాడు. హల్లెలూయా. మరలా తిరిగి సైతానుడు మనల్ని కొనుక్కుంటున్నాడు. చాలామందిని, జాగ్రత్త, చాలామందిని సైతానుడు మళ్ళా కొనుక్కుంటున్నాడు తిరిగి. అందుకనే సంఘంలో వెనకబాటుతనం, ఆత్మీయ జీవితాల్లో వెనకబాటుతనం, దేవుని రాకడ గురించిన దర్శనాన్ని కోల్పోవటం, ప్రార్థనా జీవితాన్ని కోల్పోవటం, ప్రేమను కోల్పోవటం, అలాగే దేవుడిచ్చినటువంటి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలని రాయబడింది, ఆసక్తిని కోల్పోవటం, ఇటువంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ మనోహరమైనటువంటి పండుగలు అని దీన్ని మనం నామకరణం చేశారు అయ్యగారు. ఎందుకంటే ఈ పండుగలు అనేవి మనోహరంగా ఉండాలి, అలాగే చేరు వచ్చినటువంటి వాళ్ళకి ఆశీర్వదకరంగా ఉండాలని ఉద్దేశంతో. కాబట్టి ఇటువంటి సభల ద్వారా దేవుడు మనల్ని పురుగొల్పుతున్నాడు. దాని కొరకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. దేవుడు నన్ను కూడా ఈ యొక్క పరిచర్యలో ఒక పాలి భాగస్తునిగా చేసినందుకు ఈ సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానార్థంగా మన పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఈలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండి ఉండిన ఒక స్త్రీని చూచి తిని. చాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో పరిశుద్ధుడైన యోహాను చూసినటువంటి దర్శనంలో ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాం. యోహాను భక్తుడు అనేకమైనటువంటి దర్శనాలను చూశాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించి ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఎన్నో సంగతులు ఈరోజు నెరవేరుతున్నాయి దేవుని బిడ్డలారా. అందుకనే ఈ యొక్క ప్రకటన గ్రంథము అనేది రాబోవునటువంటి దినాల్లో జరగబోవునటువంటి, సంభవించబోతున్నటువంటి క్రియలు, అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు,
ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో గూఢంగా రాయబడ్డాయి. ఇది సంఘానికి, నూతన బంధన సంఘానికి ఒక దిక్సూచి లాంటిది. బైబిల్ గ్రంథంలో అనేక పార్ట్స్ ఉన్నాయి. మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు, నాకు మీ సంఘాన్ని ఇక్కడ చూసినప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం అయినటువంటి విశ్వాసులు ఉన్నారు, ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళు. నా వయసు ఎంతో అంత సీనియర్లు కూడా ఇక్కడ కూర్చున్నారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో సువార్తలు అనేవి, పత్రికలు అనేవి ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటివన్నీ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడటానికి అవి వీలైన విధంగా ఆ యొక్క ప్రకటనలు అనేవి కనబడుతున్నాయి. కానీ ఈ ప్రకటన గ్రంథం అనేది భవిష్యత్, అంటే ఏం జరగబోతుంది, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దేవుని యొక్క సంఘం అనేది సిద్ధపాటు ఎలా, సంఘం అనేది ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద ఎలా ఉండబోతుంది, పరిస్థితులు రాబోనటువంటి కాలంలో ఏం జరగబోతుంది అనేటువంటి అంశాలు, ఇటు ఆత్మ సంబంధంగాను, అటు ప్రకృతి పరంగాను, అటు రాజకీయ పరంగా 3 అంశాల్లో మనం గమనించాలి. ఒకటి ప్రకృతి పరంగా సంభవించేటువంటి సంఘటనలు, రెండవది సంఘపరంగా జరిగేటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉండాలి. ఆ తర్వాత లోకంలో రాజకీయ పరంగా కూడా పరిస్థితులు మార్పు చెందుతూ ఉన్నాయి. ఈరోజు నాకున్నటువంటి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఉదయకాలం నేను ధ్యానించినప్పుడు 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం అనేది బయలుపడింది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాము. ఆమె మహాబబులోను స్త్రీ అని రాయబడింది. బబులోను స్త్రీ అని. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రకటన గ్రంథంలో 4 స్త్రీల గురించి ప్రస్తావించబడుతుంది. మొదటి స్త్రీ యెజబెలు స్త్రీ. ప్రకటన గ్రంథము త్వరగా చదివితే నేను ముందుకెళ్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. మీరు నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసి పెట్టుకోవచ్చు, తర్వాత ధ్యానించండి. దేవునికి స్తోత్రం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను చెప్పింది అదేనమ్మా, యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చావు. 2:20. అదే. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్నా యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. ఈ యెజబెల్ అనేటువంటి ఆత్మ సంఘంలో పనిచేస్తుంది. యెజబెల్కి లోకంలో పని లేదు. సంఘంతోనే యెజబెల్ అనేటువంటి స్త్రీకి పని. యెజబెల్ గురించి మనకు తెలుసు చరిత్ర. అహాబు యొక్క భార్య. ఆమె ఒక రాజ్యానికి ఒక రాణి. ఆమె ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో తన యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాని కూడా అది చంపటానికి వెనుకాడలేదు. ఇటువంటి క్రియలన్నీ కూడా యెజబెల్. దేవుని బిడ్డలారా, యెజబెల్ అనేది లౌకికాన్ని సూచిస్తూ ఉంది. యెజబెల్ అనేది మోసకరమైనటువంటి ఆత్మను సూచిస్తూ ఉంది. యెజబెల్ అనేది వ్యభిచార సంబంధమైనటువంటి స్థితిని తెలియజేస్తూ ఉంది. అందుకని ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి దేవుడు యోహానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘము, స్ముర్మలో ఉన్న సంఘము, పెర్గములో ఉన్నటువంటి సంఘము, తుయతైరలో ఉన్నటువంటి సంఘము, సార్దీసులో ఉన్న సంఘము, లవొదికయలో ఉన్న సంఘం, ఇలా 7 సంఘాలకి ఒక్కొక్క సంఘంలో ఉన్న లోటుపాట్లను ఎత్తి రాస్తూ తుయతైరాలో ఉన్నటువంటి సంఘానికి కూడా రాస్తూ ఉన్నాడు. ఈ తుయతైరా సంఘం అనగానే మనకి గుర్తుకొచ్చేటువంటిది, తుయతైరాలో ఉన్నటువంటి ఊదా రంగు పొడి అమ్మినటువంటి ఒక స్త్రీని చూస్తున్నాం. ఆమె ఆ రోజుల్లో పౌలు వాళ్ళు ప్రసంగించేటప్పుడు ఆ సముద్ర తీరమున మారు మనసు పొంది రక్షించబడి
ఆమెను బట్టి అక్కడ ఒక సంఘం అనేది దేవుడు కట్టాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అటువంటి సంఘంలో, అటువంటి ప్రేమ కలిగిన సంఘంలో, వైరాగ్యం కలిగిన సంఘంలో, సత్క్రియలు కలిగినటువంటి సంఘంలో, దేవుని రాకడ కొరకు ఎదురు చూడవలసినటువంటి సంఘంలో ఈరోజు యెజబెలు స్త్రీ కనబడుతుంది. యెజబెలు స్త్రీ అనేది అది ఒక ఆత్మ పనిచేస్తూ ఉంది. ఈ యెజబెలు స్త్రీకి తన దాసులను బోధించుచు వారిని మోసగిస్తూ, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ క్లుప్తంగా నేను రాత్రి చెప్పినట్లుగా వధువు సంఘం గురించి, సాతాను సంఘం గురించి ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం అన్నమాట. అందులో భాగంగా స్త్రీ అని ఈ ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలకి గురించి రాయబడింది. సంఘం అనేది కూడా ఒక స్త్రీతో పోల్చబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ యెజబెలు స్త్రీని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇది తన దాసులను బోధించుచు మోసపరుచుచున్నది. ఈరోజు ఉపదేశం అనేది మూయబడింది సంఘంలో. ఉపదేశం అంటే తెలవదు, వాక్యం అంటే తెలుసు జనాలకి, చాలామందికి. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఎన్నో ప్రసంగాలు, ఎన్నో అధునాతనమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. కానీ ఉపదేశం అనేది వేరు. మానిటర్స్ కొంచెం పెంచండి నాయనా. ఉపదేశం వేరు, వాక్యం వేరు. వాక్యం అనేది ఎవరైనా చెప్పొచ్చు. వాక్యం అనేది సండే స్కూల్ పిల్లలైనా చెప్పొచ్చు. రాజమండ్రిలో ఒక పిల్లవాడు బ్రహ్మాండంగా ప్రసంగం చేస్తూ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి చెప్పారు, బ్రదర్ ఇలా పలానా చోట ఒక పిల్లవాడు ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. నేను చెప్పాను, ఆ పిల్లవాడు ఇప్పుడు కాదు ప్రసంగాలు చేయవలసింది, కొద్దిగా ఎదిగిన తర్వాత చూడండి ఏమవుతుందో అని చెప్పాను. నాలెడ్జ్ని బట్టి, మెమొరీని బట్టి ఈరోజు ప్రసంగాలు ఎవరైనా చేయవచ్చు దేవుని బిడ్డలారా. కానీ ఉపదేశం అనేది అది వేరు. అపోస్తులు ప్రకటించింది ఉపదేశాన్ని బోధించారు. అంటే వాళ్ళు జీవించి చూపించారు. వాళ్ళు కష్ట మార్గాల్లో వెళ్ళి, చాలా నిందలు, అవమానాలు, సమస్యలు, శోధనలు గుండా వెళ్ళి వాళ్ళు ఉపదేశాన్ని ప్రకటించారు. కాబట్టి అపోస్తులైన యోహానుకు దేవుడు ఇటువంటి రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి అనేకమైనటువంటి సంగతులని తెలియజేశాడు. అయితే ఇప్పుడు యెజబెలు స్త్రీ ఏం చేస్తుందంటే తన యొక్క దాసులకు బోధిస్తున్నది. దాసులకు అనగా దేవుని యొక్క సేవకులను పట్టుకుంది. ఇప్పుడు యెజబెలు స్త్రీ అనేక మంది దేవుని యొక్క సేవకులు, చాలా పాపులర్ అయినటువంటి జనుల్ని మనం చూస్తున్నాం. వాళ్ళు బోధించేటువంటి బోధలన్నీ కూడా యెజబెలు యొక్క బోధలే. ఎందుకంటే ఈ స్త్రీ అనేది దేవుని యొక్క సంఘాన్ని, వధువు సంఘాన్ని మోసగించడానికి, అది కూడా ఒక స్త్రీ రూపాన్ని దాల్చుకుంది. స్త్రీ రూపాన్ని ఎలా దాల్చుకుందంటే అది కూడా దేవుని సంఘమే, అది కూడా బోధే, అది కూడా బైబిల్ గ్రంథమే, అది కూడా అన్నీ ఉంటాయి. మన దగ్గర ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. కానీ ఈ జనుల్ని దేవుని రాకడలో ఎత్తబడనీయకుండా, మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా నీవు ఏదైనా చేయొచ్చు, ఏదైనా తినొచ్చు, ఎలా అయినా బ్రతికేవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం ఆరాధించు అనేటువంటి ఒక ఉపదేశం అనేది ఈరోజు నడుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. రెండవ స్త్రీ గురించి చెప్తాను, నేను డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. కానీ రెండవ స్త్రీని మనం చూసినట్టయితే ఇదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో. ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. సౌండ్ కొంచెం పెట్టండి, నాకు వినపడాడు. వాయిస్ కొంచెం మానిటర్ని పెంచుతుంది. స్త్రీ ఇప్పుడు సూర్యుని ధరించుకుంది, చంద్రుని మీద నిలబడింది. ఆమె తల మీద 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటాన్ని ధరించుకొని ఒక రూపాన్ని, ఆ యొక్క దృశ్యాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా ఆమె ఎదుట మరొక గొప్ప ఘటసర్పం అనేది కనపడుతూ ఉందన్నమాట. ఈ స్త్రీ ఎవరు? దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎన్నో గ్రంథాలు కూడా వచ్చినాయి 12వ అధ్యాయాన్ని బట్టి. కానీ దేవుని బిడ్డలారా,
ఈ ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ అనేది నూతన నిబంధన సంఘం, ప్రెజెంట్ ఉన్నటువంటి నూతన బంధన సంఘం. దీన్నే సార్వత్రిక సంఘము లేదా ప్రస్తుతం భూమి మీద జరుగుతున్నటువంటి పరిచర్య సంఘము అనేది ఈ యొక్క స్త్రీతో పోల్చబడుతూ ఉంది. ఈ స్త్రీ సూర్యుని ధరించుకున్నది. సూర్యుడు అనగా నీతి సూర్యుడు. దేవుని యొక్క నీతిని ధరించుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు బిడ్డలుగా దేవుని యొక్క బిడ్డలుగా కనబడేదే ఈ యొక్క రూపం. ఈమె చంద్రుని మీద నిలబడింది. చంద్రుడు అనగా వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి. చంద్రుడు అనగా దేవుని యొక్క కృపను తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క కృప. సంఘం అనేది కృప మీద జీవిస్తూ ఉంది. ఎఫెసీ 2వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చదివినట్లయితే 7వ వచనం కూడా కృప వలనే మీరు రక్షించబడ్డారని పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. చదవనవసరం లేదు. కృప వలనే మీరు రక్షించబడ్డారని పౌలు చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క సంఘం అనేది కృప మీద. కృప అనగా మనం పాపులం, మనం ఎవరు యోగ్యులం కాము, మనం ఎవరు పరిశుద్ధులం కాము. మనకంటే చాలా గొప్పవాళ్ళు కరోనా టైంలో చాలామంది చనిపోయారు. నాకంటే మంచోళ్ళు చాలామంది చనిపోయారు. మీకంటే మంచోళ్ళు చాలామంది చనిపోయారు, ప్రభువునందు నిద్రించారు. పాస్టర్లు ప్రభువునందు నిద్రించారు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు. కానీ దేవుని యొక్క కృప అనేది అత్యధికంగా ఉండటం వలన నేటికి కూడా దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇంకా మనము మారవలసినటువంటి ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఇంకా నీవు చేయవలసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. నీ ఇంటి కోసం కానీ, నీ వ్యక్తిగత జీవితం కోసం కానీ, సంఘం కోసం కానీ, సేవ కోసం కానీ, దేవుని కోసం కానీ చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకనే కృప మీద దేవుని యొక్క సంఘం అనేది కనబడుతుంది. దేవుని బిడ్డలారా, కృప మీద ఆనుకుంటుంది. దేన్ని సూచిస్తుందంటే పాపులమైనటువంటి మనల్ని దేవుడు సహిస్తున్నాడు, వహిస్తున్నాడు, భరిస్తున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు. ప్రతి నెల కూడా ప్రభు బల్ల ఆరాధన జరుగుతుంది ఈరోజు. అది ఒక ఆచారయుతంగా ఈరోజు నేటికి చాలా సంఘాలు ఆచారయుతంగా దాన్ని అనుసరిస్తున్నాయి. కానీ ఇది ఆచారం కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క రాకడకు నేను కూడా రెడీగా ఉన్నాను అని చెప్పేదాన్ని తెలియజేస్తుంది. ఒక పాస్టర్ గారు, ఎంజే మాథ్యూ గారు అని కేరళ పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఈ శుద్ధీకరణ కోటాలో ఉపవాస ప్రార్థనలో ఇవన్నీ కాదు. కానీ ఒకవేళ ఎవరైనా మీరు నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రపోతున్నప్పుడు విశ్వాసులు తట్టి లేపి ఇదిగో రొట్టె తిను, ఇదిగో బల్ల అని చెప్పినప్పుడు తీసుకోవటానికి రెడీగా ఉండాలంట. అట్లా ఉండవాళ్ళకే ప్రభు రాకడ. అంతేగాని దానికోసం ఎన్నో రోజులు ఉపవాసాలు ఉండి ఇట్లాంటి వాక్యాలు బోధించుతూ ఇట్లాంటివి సరిచేస్తూ పురిగొల్పుతూ ఇవన్నీ కాదు. అంటే మనం ఆ స్థితిలో ఎదగాలి అని ఆయన బోధిస్తూ ఉండేవాడు. అంటే కారణం ఏంటంటే బల్లలో మనం పాల్గొంటున్నప్పుడు ప్రభు వస్తే నేను ఎత్తబడతాను అనేటువంటి ఒక నిరీక్షణ. దేవుని బిడ్డలారా, ఆ నిరీక్షణని మనం కోల్పోకూడదు. సంఘం అనేది ఇప్పుడు 2వ స్త్రీ గురించి చూస్తున్నాం. ఈమె నూతన బంధన సంఘం. వధువు సంఘం అని నేను చెప్పట్లేదు. వధువు అనేది ఎత్తబడుతుంది. నూతన బంధన సంఘం, తయారవుతున్నటువంటి సంఘం. ఈమె కడుపులో ఒక బిడ్డ ఎదుగుతున్నాడు. ఈమె గర్భిణీ స్త్రీ అని చదువుతున్నాం. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనకు, నొప్పులకు కేకలు వేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి బాధలన్నిటికంటే ఈ ప్రసవ వేదన అనేది ఒక విశేషమైనటువంటి ఒక బాధ అని చెప్తారు. దాన్ని, ఆ పెయిన్ని ఎందులోనూ కొలుస్తారు, డిసిబుల్స్ దేంట్లోనూ కొలుస్తారు. మొత్తానికి అంత పెయిన్ ఉంటుందని విజ్ఞానులు కూడా చెప్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘం ప్రెజెంట్ ఉన్నటువంటి సంఘం పరిస్థితి కూడా స్ట్రగులింగ్ ఈరోజు. అంటే కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్నాడు. ఆ బిడ్డ కనగానే మింగేయాలని ఈ ఘట సర్పం ఎదురు చూస్తూ ఉంది. దీని గురించి నెక్స్ట్ చూద్దాం మనం. ఈ ఘట సర్పం అనేది ఎదురు చూస్తుంది. దానికి 7 తలలు 10 కొమ్ములు రూపం అనేది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 7 తలలు 10 కొమ్ములు. దీని పని ఏంటంటే కననై ఉన్నటువంటి మగ శిశువును మృంగివేయాలని. 4వ వచనం 12:4 ప్రకటన. కననై ఉన్న ఆ
ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఘట సర్పం ఎదుట నిలబడింది. ఘట సర్పం ఆ స్త్రీ ఎదుట నిలబడింది. ఘట సర్పానికి కావలసింది స్త్రీ కాదు. జాగ్రత్తగా వినాలి, నేను చెప్పేది చాలా డెప్త్గా ఉంటుంది. మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి విశ్వాసులు ఉన్నట్టుగా నాకు ఆత్మలో అనిపించింది. బాహ్యంగా కూడా అది వాస్తవం కదా. దేవునికి స్తోత్రం. ఆమోదించిన వాళ్ళ చేతులు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షరబల దురబల కతురబల కష్యారబ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఘట సర్పం అనేది దీనికి స్త్రీతో పని లేదు. స్త్రీ అనగా న్యూ టెస్టమెంట్ చర్చ్, సంఘంతో పని లేదు ఈ ఘట సర్పానికి. దీనికి పని అల్లా కూడా మగ శిశువుతో పని. ఈ మగ శిశువే ఎత్తబడేటువంటి సంఘం. హల్లెలూయా. సంఘాన్ని ఎత్తబడనీయకుండా, పరిశుద్ధులని ఎత్తబడనీయకుండా, దేవుని బిడ్డలు వైరాగ్యంతో ఆసక్తితో జీవించకుండా ఇప్పుడు ఈ ఘట సర్పం అనేది 7 తలలు 10 కొమ్ములు కలిగిన వికృత రూపంతో అది ఎదురు చూస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, స్త్రీ అవసరం లేదు, దానికి సంఘం అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సంఘంలో 70% మంది సైతాను యొక్క సంబంధులుగానే జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, సంఘం అనేది ఒక రూపం కలిగి కనబడుతుంది. సూర్యుని ధరించింది, చంద్రుని మీద నిలువబడింది. ఆమె తల మీద 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటం. 12 అనగా అపోస్తులను సూచిస్తున్నది. 12 నక్షత్రములు గల కిరీటం అనగా అపోస్తుల యొక్క బోధను సూచిస్తూ ఉన్నది. ఇదిగో మన సంఘములు స్థాపించబడినప్పుడు పూర్వకాలములో మన పితరులకి, భక్తులకి దేవుడు ఇటువంటి ప్రకటనలు బయలుపరిచి సంఘాన్ని నడిపించాడు. కానీ ఈ రోజుల్లో రాను 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 చూసినట్లయితే ఇదిగో సంఘములో యెజబెలు బోధ అనేది పెరిగిపోయింది. యెజబెలు ఆత్మ అనేది పనిచేస్తూ ఉంది. ఇదిగో సంఘం ఎదుట 7 తలలు 10 కొమ్ములు ఉన్నటువంటి ఆ యొక్క ఘట సర్పము నిలువబడింది. దీని చూపంతా కూడా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ కోసమే. దీని చూపంతా కూడా ఎత్తబడేటువంటి భక్తుల కోసమే. దీని పాడు చేసేదల్లా కూడా ఎత్తబడేటువంటిది దేవుని పిలుపు, ఏర్పాటు కలిగినటువంటి దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగానే యొక్క ఘట సర్పం అనేది పనిచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అందుకని ఆ కననైనటువంటి మగ శిశువు కనగానే ఇదిగో సింహాసనమునకు ఆ మగ శిశువు కొనుపోబడ్డాడు. ఇక్కడ ఒక మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలామంది ఆ మగ శిశువు యేసుక్రీస్తు అని చెప్తారు. యేసుక్రీస్తు కాదు. అలాగే ఈ యొక్క స్త్రీ మరియమ్మ అని చెప్తారు. మరియమ్మ కాదు. దేవుని బిడ్డలారా, కేరళ దేశానికి వెళితే, కేరళ రాష్ట్రానికి, అక్కడ ఆర్సెం చర్చిలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి 5 కిలోమీటర్లకి పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి. ఆ చర్చిల ముందు ఈ బొమ్మ పెడతారనమాట. ఈ స్టాచ్యూ ఒక మరియమ్మ అని పెడతారు దానికి పేరు. ఆ శిశువుకి యేసుక్రీస్తు అని చెప్తారు. అలాగే ఈరోజు కూడా ఈ దురుపదేశంలో ఒక భాగంగా చాలామంది దానిని నమ్ముతున్నారు. నమ్మకండి దేవుని బిడ్డలారా. మగ శిశువు యేసుక్రీస్తు పుట్టగానే సింహాసనాన్ని కొనుపోబడలేదు. యేసుక్రీస్తు పుట్టగానే సింహాసనాన్ని కొనుపోబడలేదు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు కాదు, ఆమె మరియమ్మ కాదు. దేవుని బిడ్డలారా, ఇది ఆత్మ సంబంధంగా పరిశుద్ధుడైన యోహానుకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఒక రూపాన్ని. ఇదిగో ఈ దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆమె కనగానే, ప్రసవ వేదనతో కనగానే, ప్రసవ వేదన అనేది దేన్ని సూచిస్తుందంటే సంఘం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, పోరాటములు, నిందలు, అవమానాలు. ఈ సేవ ఆరంభించినప్పుడు ఎన్ని పోరాటాలు జరిగి ఉంటాయో ఇక్కడ తెలవదు. నేను కూడా విజయవాడలో మురళీ నగర్లో ఒక చర్చి కట్టించేటప్పుడు ఆ ప్రాంతంలో చర్చి కడుదాం అనుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వ్యతిరేకమైపోయి చివరిసారిగా వ్యతిరేకంగా కొట్టడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. దేవుని బిడ్డలారా, ఇటువంటి సందర్భాల్లో సంఘం, అలాగే ప్రెజెంట్ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి జనులకు ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, వ్యాధులు దేవుని కొరకు నిలబడినప్పుడు అదొక పోరాటం. ఎలాగైనప్పటికీ క్రీస్తు రాకడలో ఎత్తబడాలి అనేటువంటిది ఒక సంఘం అనేది కడుపులో పెరుగుతుంది. ఈరోజు బాహ్యంగా కనబడిందంతా కూడా ఎత్తబడేటువంటి సంఘం కాదు. దేవుని బిడ్డలారా, బాహ్య రూపం అనేది ఎత్తబడేటువంటి సంఘం కాదు.
కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ. కాబట్టి సంఘంలో ఒక బిడ్డ రూపించబడుతూ ఉంది. దీని పేరే మగ శిశువు అని చదువుతున్నాం. ఈ మగ శిశువును మృంగివేయడానికి ఇదిగో ఘట సర్పము నిలువబడినది, ఎర్రని ఘట సర్పము. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఘట సర్పము చూస్తూ ఉండగానే శిశువు దేవుని వద్దకు, సింహాసనం వద్దకు కొనిపోబడింది. హల్లెలూయా! ఇదే ర్యాప్చర్, ఇదే మాయమైపోవటం, ఇదే డిసపియరింగ్, ఇదే ఎత్తబడటం. దేవుని బిడ్డలారా, సంఘం అనేది ఎత్తబడిన తర్వాత స్త్రీ అక్కడే ఉంది, స్త్రీ అక్కడే ఉంది. ఇప్పుడు ఈ స్త్రీ అరణ్యమునకు పారిపోయిందని మనం చదువుతున్నాం. అరణ్యమనగా 7 ఏళ్ల శ్రమల కాలంలోనికి, అరణ్యమనగా భూమి మీద సంభవించబోయేటటువంటి ఆ యొక్క సూచనలు, భూమి మీద సంభవించబోయేటటువంటి క్రీస్తు విరోధి పరిపాలనలోనికి ఆ సంఘం అనేది వెళుతుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపితమైన ఈ మాటలన్నీ చెబుతున్నాను. సంఘం విడుబడిన తర్వాత దేవుడు మరొకసారి విడుబడిన వారికి మొదటి 3.5 సంవత్సరాల కాలంలో సమయం ఇస్తాడు. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో. కానీ సాతానుడు లేదా క్రీస్తు విరోధి పెట్టేటువంటి బాధలకి, ఆ కష్టాలకి, ఆ కఠోరమైనటువంటి పరిపాలనకి ఎవరు తట్టుకోలేరు. అప్పుడే 666 ముద్రలు వస్తాయి. అప్పుడే ప్రతిదీ కూడా డిజిటల్ జరుగుతూ ఉంది. ఈరోజు డిజిటల్ అంటే ప్రార్థన అనేది జరగదు, ప్రార్థన చేసుకోనేవారు, దేవుని కొరకు దేవుని మొక్కుకోనేవారు. అంటే అప్పటికే పరిశుద్ధాత్ముడు భూమి మీద నుండి సంఘంతో పాటు తీసివేయబడతాడు. ప్రెజెంట్ పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు సంఘంతో. ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు సంఘంలో క్రియ చేస్తున్నాడు. దేవుని రాకడ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీద కనబడడు. అందుకని సాతానుడు పెట్టేటువంటి కష్టాలకి, బాధలకి ఎవ్వరు తట్టుకోలేరు, నిలబడలేరు. బహు కొద్ది మంది మాత్రమే నిలబడతారేమో. కానీ దెస్సలోనియ పత్రిక 2వ దెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 7వ వచనాన్ని చదువుదాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేయుచున్నది గాని చదవండి. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి అనగా యాంటీ క్రైస్ట్, ధర్మ విరోధి అనగా క్రీస్తు విరోధి, ధర్మ విరోధి అనగా అంత్యక్రీస్తు. దేవుని బిడ్డలారా, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. ఇది వరకు తీసివేయబడేవాడు, అడ్డగించేవాడు ఎవరంటే త్రిత్వంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ధర్మ విరోధ సంబంధమైనటువంటి క్రియల్ని అడ్డగిస్తూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నా పరిస్థితి ఎలా ఉందయ్యా, నేను కుయుక్తులు తంత్రాలతో మోసగించబడుతున్నాను, దురుపదేశంలో పట్టబడ్డాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, మారు మనసు లేకుండా బ్రతుకుతున్నానని నీవు దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తుతాడు. కానీ సంఘం అనేది భూమి మీద నుండి పైకి ఎత్తబడిన తర్వాత సంఘంతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండడు. కానీ దేవుడు విడుబడినటువంటి సంఘానికి ఒక సూచన ఇస్తున్నాడు. 2 రెక్కలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఆ యొక్క స్త్రీకి. ఒకటి ప్రార్థన, రెండవది స్తోత్రాలు. ఆ రోజుల్లో బైబిల్ అనేది కనపడదు. ఆ రోజుల్లో బైబిల్ ఎవరైనా పట్టుకొని గుడికి వెళ్దాం, చదువుదాం అనుకుంటే క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అప్పటికే రూలింగ్లోనికి వచ్చేస్తుంది. లోకమంతా కూడా ఈ యాంటీ క్రైస్ట్ రూలింగ్లోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి భయంకరమైన రోజులు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం విడవబడకుండా నిమిత్తమే ఎత్తబడాలనే ప్రభు ఇటువంటి సమయాల్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. మిమ్మల్ని నన్నును కలిపాడు. ఈ విధంగా సహవాసంలో ఉండి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఆ యొక్క క్రీస్తు విరోధి పరిపాలన నుండి తప్పించబడి రహస్య రాకడలో ఎత్తబడాలనేటువంటి ఉద్దేశం. 3వ స్త్రీ గురించి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో ఈరోజు మనం చూస్తున్నటువంటి విషయం, 7 తలలు 10 కొమ్ములు ఎర్రని మృగం మీద కూర్చున్నటువంటి ఒక స్త్రీ. 3వ వచనంలో 17:3 7 తలలను 10 కొమ్ములను గల 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండి ఉండిన ఎర్రని మృగం మీద కూర్చుండి ఉండిన ఒక స్త్రీని చూచి తిని. చూడండి, దీనికి కూడా 7 తలలు 10 కొమ్ములు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎర్రని ఘట సర్పానికి 7 తలలు 10 కొమ్ములు, ఇక్కడ కూడా 7 తలలు 10 కొమ్ములు.
మన టాపిక్ ఇందులోనే వెళ్తుంది అనమాట. 7 తలలు 10 కొమ్ముల్లో. దేవుని బిడ్డలారా, అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనంలో కూడా 10 కొమ్ములను 7 తలలు గల 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగం. చాలండి. ఇక్కడ కూడా 10 తలలు 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి మృగం అని 3 సందర్భాల్లో కూడా మనం చూస్తున్నాం. ఈ 7 తలలు 10 కొమ్ముల్లో నుండే క్రీస్తు విరోధి సంఘం అనేది బయలుదేరింది. ఇది సాతానుకి భార్యగా మారుతుంది. అంత్యక్రీస్తుకి వధువు ఒకటి ఉంది, అది కూడా సంఘంలోనే ఉంది. దేవుని బిడ్డలారా, మరొక వైపు చూసినట్లయితే ఇంకొక స్త్రీ గురించి 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 7వ వచనాన్ని చదువుదాము. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆ వాక్యం చదవండి. ఆ భాగం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదము. చూడండి, ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటున్నది. ఇక్కడేమో గొర్రెపిల్ల భార్య. ఇలా 4 స్త్రీల గురించి ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు 17వ అధ్యాయంలో ఉన్నటువంటిది ఈ యొక్క స్త్రీ ఏమో ఇది క్రీస్తు విరోధి యొక్క భార్య. 2 సంఘాలు తయారవుతున్నాయి ఇప్పుడు భూమి మీద. 2 సంఘాలు, ఒకటి యేసుక్రీస్తుకు వధువుగా, రెండవది సైతానికి వధువుగా ముందుకు వెళుతూ ఉన్నాయి. ఈ 17వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క స్త్రీ 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండెను. 4వ వచనంలో ఆ స్త్రీ ఎలా ఉందో ఆ రూపాన్ని చూపబడింది. 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ రూపమేమో సూర్యుని ధరించింది, చంద్రుని మీద నిలబడింది. ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటం ఉంది. ఈ స్త్రీ రూపాన్ని మనం గమనిస్తే ఈమె ఏమి ధరించిందో చూద్దాం. 4వ వచనం. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రములు ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించుకొనబడినది. ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండెను. దాని రూపం చూడండి, ఈ స్త్రీ రూపం చూడండి. ఈ స్త్రీ అయితే 7 తలలు 10 కొమ్ములు ఉన్నటువంటి ఒక మృగం మీద దర్జాగా కూర్చుంది, అధికార పీఠం మీద కూర్చుంది. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రములు ధరించుకున్నది. బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించుకొనబడినదై ఏహ్యమైన కార్యములతో చేయుచున్న వ్యభిచార సంబంధమైనటువంటి ప్రతి కార్యం ఆ సువర్ణ పాత్రతో పట్టుకొని కనబడుతుంది. ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత అట్రాక్షన్గా ఉంది. ఈరోజు సంఘములో దేవుని బిడ్డలారా అట్రాక్షన్ పెరిగిపోతుంది. ఇక్కడికి రాగానే అంత వైట్ అండ్ వైట్లో కనబడుతున్నారు. చాలా ఆనందం, సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువరకు రోజుల్లో మన పితరులు, మన ముందున్నటువంటి భక్తులు మనకి ఇవే నేర్పించారు. నేను గత 32 సంవత్సరాలుగా ఇదే యూనిఫామ్లో కనపడతా ఉన్నా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు నన్ను పట్టుకున్నాడో, ఎప్పుడైతే సేవ కొరకు పిలుచుకున్నాడో, ఎప్పుడైతే తల్లి గర్భములు రూపముకు మునిపే నేను నిన్ను ఎరిగితని అనేకులకు ప్రవక్తగా నియమించుతనని దేవుడు చెప్పాడు. వెంటనే నేను ఈ పరిస్థితిలోనికి వచ్చేసాను. దేవుని బిడ్డలారా, అలాగే మీలో కూడా ఎంతోమంది దేవుని బిడ్డలు, సేవకులు దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ఆ విధంగా కనపడుతున్నారు. ఈ స్త్రీ చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీని మనం చూస్తే ఆమె చంద్రుని ధరించుకుంది. చంద్రుని మీద నిలుబడి సూర్యుని ధరించుకుంది. ఆమెమో 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి ఆ యొక్క మృగం మీద కూర్చుంది. చూడండి, రెండింటి సెటప్ ఎలా ఉందో. నీ సెటప్ ఎలా ఉంది గమనించుకోవాలనే నేను ఈ మాటలు చెప్తున్నా. ఈరోజు మన సెటప్ అనేది, మన జీవితం అనేది, మనం వెళ్ళేటువంటి మార్గం అనేది ఏ విధంగా ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఏమో యేసుక్రీస్తుకు సంఘం వధువు. అలాగే 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ స్త్రీ ఏమో విడువబడినటువంటి సంఘం లేదా నరక ప్రాప్తమైనటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈమెమో చంద్రుని మీద నిలబడింది, సాదాసీదాగా నిలబడింది, అంగులు ఆర్భాటాలు లేవు. 17వ అధ్యాయంలో ఉన్నదేమో
భయంకరమైనటువంటి వికృత రూపం కలిగినటువంటి 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి దాని మీద కూర్చుంది. 7 తలలు 10 కొమ్ములు అనేది అధికారాన్ని, ఆధిపత్యాన్ని సూచిస్తూ ఉంది. దాని గురించి కూడా ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం దేవుని బిడ్డలారా. ఆమె ఏమేమి ధరించుకుందంటే, ఆమె దోమర రక్త వర్ణములు గల వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించుకొని ఏహ్యమైన కార్యములు చేయుచు ఒక చేతిలో సువర్ణ పాత్ర పట్టుకొని ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఎవరో అవిశ్వాసులు ఎవరో ఎరుగని విధంగా అనేక మంది క్రైస్తవులు కనబడుతున్నారు. మన పూర్వీకులు, మన పితరులు, మనల్ని నడిపించినటువంటి వారు, మన తండ్రులు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించారు, ప్రతిష్ఠితమైనటువంటి మార్గంలో నడిపించారు. కానీ ఈరోజు అవన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. పునాదులు అనేవి పాడైపోయినాయి. ఇదిగో గోడలు అనేవి ఏ విధంగా యెరూషలేము యొక్క గోడలు అనేవి కాలిపోయినాయో, అలాగే దేవుని యొక్క సంఘం యొక్క సరిహద్దులు, గోడలు, పునాదులు, కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ మీరిపోవటం వలన అన్నీ కూడా కాలిపోయినటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం నూతనపరచుకోవాలి. నీవు ఏ సంఘంగా మారుతున్నావు? ఇదిగో ఈ ఫ్యాషన్ టెక్నాలజీ ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఇదిగో ఇదే బబులోను యొక్క స్త్రీ. ఇక్కడ బబులోను స్త్రీ అనే మాట కూడా రాయబడింది. 5వ వచనం చదువుదాము. 5 వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. 5వ అదే మర్మము. ఏ మర్మం అది? వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఇక్కడ వేశ్య అని రాయబడింది. అక్షరార్థమైనటువంటి వేశ్య కాదు, కానీ అన్ని రకాలైన కలగోర వంటకం వలె ఉన్నటువంటి బోధలు ప్రత్యేకత లేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎదుగుతారో వాళ్ళే వ్యభిచరించినటువంటి వారితో సమానము. ఈరోజు దేవుని బిడ్డలారా, అనేక మంది ఏ బోధకుడైనా ఒకటే, ఏ సేవకుడైనా ఒకటే, ఏ వాక్యమైనా ఒకటే, అందరూ బైబిల్లో ఉందే కదా చెప్పేది, అందరూ బైబిలే కదా చదివేది, అన్ని చర్చిల్లో కూడా అదే కదా ఉండేది, మీరేంటి పెద్ద చెప్పేది అని చాలామంది వాపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇది వ్యభిచార సంబంధమైనటువంటి ఆత్మ. ఏ బండ నుండి చెక్కబడుతురో మీరు దాన్ని ఆలోచించండి. ఏ గుంట నుండి త్రవ్వబడుతురో దాన్ని ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుని యొక్క సంఘం అనేది దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ప్రత్యేకంగా కనబడింది. ప్రతి దేవుని బిడ్డ కూడా ప్రత్యేకంగా కనబడ్డాడు. ఈరోజు ప్రత్యేకత అనేది లేనే లేదు. రక్షణలో 7 మెట్లు ఉన్నాయి. ఒకటి రిపెంటెన్స్, మారు మనసు అనేది ఫస్ట్ స్టెప్. రెండవది బ్యాప్టిజం, నీటి బాప్తిస్మ అనేది 2వ మెట్టు. 3వ మెట్టు పరిశుద్ధాత్మ చేత నింపబడటం. పరిశుద్ధాత్మతో నింపబడేది 3వ మెట్టు. 4వ మెట్టు లైఫ్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేకమైనటువంటి జీవితం. క్రైస్తవ జీవితం అనేది ప్రత్యేకమైనటువంటి జీవితం, 4వ మెట్టు. 5వది ప్రార్థనా జీవితం. ప్రార్థనలో నలగాలి, ప్రార్థనలో ఎదగాలి. 5 మెట్టులు ఎక్కాలి. 6వ మెట్టును చూసినప్పుడు దేవుని కొరకు ఎదురు చూడటం, వెయిటింగ్. యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ఒక అనుభవం. లాస్ట్ మెట్టు చూసినట్టయితే శరీర విమోచన, అదే రూపాంతరం పొందటం. హల్లెలూయా. ఈ 7 మెట్లు మనం ఎక్కినప్పుడే వధువు సంఘంగా మనం మారగలం, పరిపూర్ణులుగా మారగలం. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ చూసినట్లయితే తన యొక్క అలంకరణ, తన యొక్క విధానం, తన రూపం అనేది ప్రత్యేకంగా కనబడుతుంది. ఈరోజు ఎన్నో సంఘాలు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఇటువంటి బబులోను సంఘాలు ఎక్కువైపోయినాయి, ఇటువంటి యెజబెలు సంఘాలు ఎక్కువైపోయినాయి. రకరకాలైనటువంటి ఒక సహోదరి మా దగ్గరికి వచ్చి కొంతకాలం క్రితం సిస్టర్గా సేవలోకి వచ్చింది. ఆమె చెప్పింది ఒక సాక్ష్యం. దానికి ముందు ఆమె ఉన్నటువంటి ఎక్కడో పెద్ద పేరు, వాళ్ళకి ఆ పేర్లు నేను ఉచ్చరించడం బాగోదు, కానీ లైవ్లో చాలామంది చూస్తూ ఉంటారు కదా, ఆ పేరు చెప్పటం బాగుండదు. ఆమె చెప్పింది, నేను ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క సంఘంలో ఆ యొక్క పాస్టమ్మ గారు లేదా ప్రసంగం చేసేటువంటి ఆవిడ గారు వేదిక మీదకి ఎక్కే ముందు ఇంచుమించు 3 గంటలు మేకప్ రూమ్లో ఉంటుందన్నమాట. 3 గంటలు బ్యూటీ పార్లర్లో. ఆమె వెనకాలే ఒక కిట్ బ్యాగ్ ఇచ్చుకుని వెళ్తారు అసిస్టెంట్లు. ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇటువంటివన్నీ వికృత చేష్టలన్నీ ఈరోజు సంఘంలోనికి ఎంటర్ అయిపోయినాయి.
మన యవ్వన పిల్లలు, యవ్వనస్తులు ఈరోజు 13 ఏళ్ల నుండి 25 ఏళ్ళు ఉన్నటువంటి యవ్వన పిల్లలు ఈరోజు సంఘంలో కనబడట్లేదు. కారణం, వీరిని యెజెబెలు ఆకర్షిస్తుంది, వీరిని బబులోను స్త్రీ ఆకర్షిస్తుంది. అటువైపుకు పరుగులుడుతున్నారు దేవుని బిడ్డలారా. అందుకనే సంఘము వారి కోసము కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అయ్యో, పిల్లల కోసం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు చెప్పాడు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి యెజెబెలు యొక్క ఆత్మ అనేది ప్యాషన్. ఇటువరకు రోజుల్లో చూసినట్టయితే మన ముక్కులకి, మన చెవులకి, మన మెడలకి ఏ నగలు వేసుకునే వాళ్ళం కాదు. పూర్వకాలం అటువంటి ఉపదేశాన్ని బల్లగుద్ది బోధించారు. ఈరోజు కూడా అదే బోధ ఉంది, నిన్న నేడు మార్పు లేనటువంటి బోధ. ఇదిగో ఈ లోకంలో విజ్ఞానం పెరగవచ్చు, టెక్నాలజీ పెరగవచ్చు, మన ఇళ్ళు, మనం జీవించే లైఫ్ స్టైల్ మారొచ్చు, కానీ ఉపదేశం అనేది మారదు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తుని నీవు మారు మనసు పొందినప్పుడు ఎలా చూసావో, మన పితరులు ఎలా చూశారో మనం కూడా అలాగే చూడబోతున్నాం యేసుక్రీస్తుని. ఆయనలో మార్పు లేదు. కాబట్టి ఈ యొక్క బబులోను స్త్రీ, బబులోన్ అని ఎందుకు రాయబడిందంటే, బాబేల్ చరిత్ర చూసినట్టయితే బాబేల్ అనేటువంటి మాటకు అర్థము తారుమారు, కన్ఫ్యూషన్ అని అర్థం ఇస్తూ ఉంది. ఈరోజు అనేక గృహాల్లో బబులోను ఉంది, బాబేల్. అనేక సంఘాల్లో తారుమారు జీవితాలు, తారుమారు బోధలు, తారుమారు జీవితాలు, తారుమారు బ్రతుకులు అయిపోయినాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏ కుటుంబంలో చూసినప్పటికీ తారుమారు నడుస్తూ ఉంది. ఈరోజు తారుమారు బాబేల్ కన్ఫ్యూషన్. ఒకరి మాట ఒకరికి అర్థం కావట్లేదు. వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు, వాళ్ళ తిండి వేరు, వీళ్ళ తిండి వేరు, వాళ్ళ పడక వేరు, వీళ్ళ పడక వేరు. యూనిటీ అనేది లేనే లేదు. ఇదే బబులోను. ఇంకా బబులోను ఆత్మ అనేది ఏముందంటే, ప్యాషన్ మాత్రమే కాదు, గర్వం ఉంది, అహంకారం అనేది బబులోనులో ఉంది. దేవుని బిడ్డలారా, నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెబుకద్నెజర్ స్థాపించి ఆ పట్టణాన్ని కట్టాడు. బబులోను బాబేల్ పట్టణాన్ని కట్టి తన మనసులో అనుకుంటాడు, నేను కట్టినటువంటి సామ్రాజ్యం, నేను కట్టినటువంటి రాజ్యం ఇది నా వలన అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. అతడు గడ్డి తినేటువంటి ఒక పశువుగా మారిపోయినట్టుగా మనం చూసాం. కాబట్టి ఈరోజు సంఘం అనేది బబులోను చేతిలోనికి వెళ్ళిపోతూ ఉంది. బబులోను పట్టబడుతుంది. దేవుని బిడ్డలారా, 6వ వచనంలో చూస్తే 17వ అధ్యాయము 6వ వచనంలో చదివితే ప్రకటన గ్రంథము, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత యేసు యొక్క హతసాక్షుల చేతను రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడితిని. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేత, యేసుక్రీస్తు యొక్క హతసాక్షుల రక్తం చేత అది మత్తిల్లింది. దాని చేతిలో ఒక సువర్ణ పాత్ర ఉంది. అదంతా కూడా పరిశుద్ధుల యొక్క రక్తం. పరిశుద్ధులకి, దేవుని బిడ్డలకి, నీతిమంతులకి వ్యతిరేకంగా క్రియ చేసి పోరాడి వాళ్ళని హతమార్చి వాళ్ళని చంపి ఆ రక్తాన్ని త్రాగి అది మత్తిల్లింది. దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను జీవించినటువంటి కాలంలో ఒక బిడ్డ పుట్టినరోజు చేసుకుంది. ఆ పుట్టినరోజు సందర్భంగా, ఆ వాక్యం తెలిసిన వారు టక్పని తీసి చదవండమ్మా. ఆ పుట్టినరోజు సందర్భంగా హేరోదు భార్య తన కూతురు నాట్యం ఆడుతుంటే, బర్త్డే ఫంక్షన్ అప్పుడు నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు, నీ తండ్రి అడుగుతాడు నిన్ను ఏదైనా కావాలని. అప్పుడు యోహాను తల కావాలని అడుగు అని అంటుంది. యోహాను తలకాయ కావాలి నాకు అంటుంది. అలాగే రాజు మాట ఇచ్చాడు. చెరసాల్లో ఉన్న యోహాను తలను కొట్టి పళ్ళెంలో తీసుకుని వచ్చి కుమార్తెకి ఇచ్చాడు. పైశాచిక ఆనందం. యెజెబెలు యొక్క ఆత్మ, మహాబబులోను వేశ్య యొక్క ఆత్మ ఈరోజు పనిచేస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకనే లోకానుసారులుగా, లోకం వలె మనం మత్తెళ్ళకూడదు. ఏ విషయాల్లో కూడా దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలోనే ఆనందపడాలి. ఇటువంటి కూటానికి వచ్చినప్పుడే సంతోషపడాలి, కానీ ఇతరత్ర లోక సంబంధమైన కార్యాలతో పట్టబడి ఎక్కువగా ఆనందించకూడదు. కనిపించింది. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదయ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత
ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించుమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. సునాయాసంగా, సింపుల్గా ఈ బబులోను యొక్క స్పిరిట్ అనేది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది ఆలనాడు నుండి. దేవుని బిడ్డలారా, ఇదే బబులోను స్త్రీ, ఏహ్యమైనటువంటి స్త్రీ, మహాబబులోను. ఇది 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి ఆ మృగం మీద కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విడువబడిన సంఘం, ఇదే సాతాను యొక్క భార్య, ఇదే క్రీస్తు విరోధి యొక్క భార్య. ఒకవైపు దేవుని యొక్క సంఘం అనేది క్రీస్తుకు భార్యగా తయారవుతూ ఉంది. చంద్రుని మీద నిలువబడి దేవుని కృప మీద ఆనుకొని, ప్రభువా ఇంతవరకు చాలు నాయనా, ప్రభువా నీవు నన్ను రక్షించినందుకు స్తోత్రాలు నాయన అనుకుంటూ దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి, సత్ప్రవర్తన కలిగి, మృదువైన లక్షణాలు కలిగి, అక్షయ అలంకారాలు ధరించుకొనకుండా, వెండి బంగారము సోకులు సొగసుల వైపుకు వెళ్లకుండా, ఒక వధువు సంఘంగా తల మీద తనకున్నటువంటి ఆభరణాలు ఏంటంటే 12 నక్షత్రాలు. 12 నక్షత్రాలు అనగా అపోస్తుల యొక్క బోధ. దేవుని బిడ్డలారా, నీవు ఈ బోధలో నిలబడినప్పుడు, ఈ సత్యోపదేశంలో నడుస్తూ ఉన్నప్పుడు నీ తల అనేది ఒక అలంకారంగా కనబడుతుంది. అందుకని ఇదిగో ఘట సర్పం, ఎర్రని మహాఘట సర్పము ఎదురుగుండా నిలువబడి చూస్తూ ఉంది. ఎలాగైనప్పటికీ నీవు కనేటువంటి బిడ్డను, నీ కడుపులో నుండి వచ్చినటువంటి బిడ్డను మృంగివేయాలని ఇక్కడ చూసినట్టయితే 17వ అధ్యాయంలో ఈ స్త్రీ బబులోను స్త్రీ, ఆమె తల మీద 7 తలలు 10 కొమ్ములు ఉన్నటువంటి ఆ మృగం మీద కూర్చుంది. దేవుని బిడ్డలారా, 7 తలలు అనగా ఏంటి, 10 కొమ్ములు అనగా ఏంటి, యేసుక్రీస్తు యొక్క రాకడ అనేది ఎప్పుడు జరుగుద్ది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమి సంభవించబోతుందని క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందుంచుతా. దేవుని బిడ్డలారా, 7 తలలు అనగా 7 సామ్రాజ్యాలను సూచిస్తూ ఉంది. 7 ఎంపైర్స్, 7 సామ్రాజ్యాలు. 10 కొమ్ములు అనగా 10 దేశాలు, 10 రాజ్యాలు. దీనినే ఈఈసి అని పిలుస్తారు, యూరోపియన్ ఎకనామికల్ కామన్వెల్త్. ఇప్పుడు ప్రస్తుతం 24 దేశాలు ఉన్నాయి. 24 దేశాల్లో ఒక్కొక్కటి ఎక్సిట్ అవుతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటన్ దేశము ఎక్సిట్ అయిపోయింది. ఇలా యేసుక్రీస్తు వచ్చేసరికి 10 దేశాలు మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు ఇదే యూరో అని పిలుస్తున్న వాళ్ళ కరెన్సీ వేరు, వారి పాస్పోర్ట్ వేరు, వారి యొక్క రూలింగ్ అనేది వేరు. ఇది ఇప్పుడు ప్రబలుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కరెన్సీలు అన్నిట్లో కూడా యూరో కరెన్సీ చాలా విలువైంది డాలర్ కంటే. ఇదంతా కూడా ఇదే, ఈ వాక్యం అనేది నెరవేర్పు. 7 సామ్రాజ్యాలు అనగా మొదటి సామ్రాజ్యము, ఒక వచనం చదువుదాం. 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 7 రాజులు గలరు. 5 కూలిపోయారు. ఒకడున్నాడు. కడమవాడు ఇంకనూ రాలేదు. యోహాను దర్శనం చూసేసరికి 5 కూలిపోయారని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 5 అనగా ఎవరంటే అష్షూరియన్ ఎంపైర్, నెంబర్ 1 అష్షూరు సామ్రాజ్యము. చరిత్రలో క్రీస్తు పూర్వము 2025వ సంవత్సరం, అంటే క్రీస్తు పుట్టడానికి ముందు BC 2025వ సంవత్సరంలో అష్షూరియన్ ఎంపైర్ వెలసిల్లింది ప్రపంచంలో. మీరు కావాలంటే చరిత్రలో చెక్ చేసుకోవచ్చు. అలాగే 2వ సామ్రాజ్యం ఈజిప్టు సామ్రాజ్యం. అది క్రీస్తు పూర్వం 300వ సంవత్సరంలో కనబడింది. 3వ సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. క్రీస్తు పూర్వము 606వ సంవత్సరం నుండి 536వ సంవత్సరం వరకు. 4వది మదియా పర్షియా సామ్రాజ్యం. ఇది క్రీస్తు పూర్వం 536వ సంవత్సరం నుండి 331వ సంవత్సరం వరకు వెలసిల్లింది. 5వ సామ్రాజ్యము గ్రీసు సామ్రాజ్యం. ఇది క్రీస్తు పూర్వం 331వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 167వ సంవత్సరం వరకు వెలసిల్లింది. ఇవి మన కళ్ళెదుట ఉన్నటువంటి సంభవించినటువంటి గడియలు. ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితంగా నేను ఈ మాటలు చెప్తే మనకు అర్థమయ్యేది కాదు. కానీ 2024లో అందరూ విజ్ఞానం ఉంది, అందరూ మొబైల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ వాడగలుగుతున్నాం.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఏం సంభవించబోతుంది? 5 కూలిపోయారు. ఇదే దృశ్యాన్ని నెబుకద్నెజరు దర్శనంలో చూస్తాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం నుండి 31 నుండి 35 వరకు చూసినట్టయితే అతడు కల చూసి మర్చిపోతాడు, కలవరం చెందుతాడు. ఆ సమయంలో ఆ రాజ్యంలో యెరూషలేము నుండి పట్టబడినటువంటి యూదులు, చెరపట్టబడినటువంటి యూదుల్లో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా ఉన్నారు. ఆ సమయంలో దానియేలు వెళ్ళి అతనికి వివరణ ఇస్తాడు. ఒక్కొక్క వివరణ అతడు ఇచ్చినప్పుడు అతడు చూస్తున్నటువంటి ఆ యొక్క తల బంగారుమయము, దాని యొక్క భుజములు వెండి, దాని యొక్క ఉదరము ఇత్తడివి, దాని యొక్క తొడలు ఇనుబవి, దాని యొక్క మోకాలు ఇనుము మట్టి కలిసినటువంటి భాగం అని దేవుడు సంభవించబోతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క ఆగమనం, ఈ భూమి యొక్క అంతం ఎలా సంభవించబోతుందో, రాజ్యాలన్నీ ఎలా కూలిపోబోతున్నాయో దేవుడు దానియేలు ద్వారా నెబుకద్నెజరుకు తెలియజేశాడు. ఇక్కడేమో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోనేమో యోహానుకి దర్శనం ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకడున్నాడు, 5 కూలిపోయారు. ఒకడున్నాడు అనగా యోహాను దర్శనం చూసే సమయానికి రోమన్ ఎంపైర్ ఉంది. ఇదే 6వ ఎంపైర్, 6వ సామ్రాజ్యం. 7 తలల్లో 6వ తల రోమన్ ఎంపైర్. ఇది క్రీస్తు పూర్వము 167వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 1452వ సంవత్సరం వరకు ప్రపంచాన్ని బలీయంగా ఏలుబడి చేసినటువంటి సామ్రాజ్యమే ఈ రోమన్ ఎంపైర్. ఆ సమయంలోనే మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మిస్తాడు. ఆ ప్రభుత్వమే, రోమా ప్రభుత్వమే యేసుక్రీస్తును సిలువకు అప్పగిస్తుంది. ఆ సమయంలో కైసర్ ఐగుస్తు అనేటువంటి చక్రవర్తి ప్రపంచాన్ని లేదా రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా 5 కూలారు. ఒకడున్నాడు, ఇప్పుడు ఇంకొకడు కడమవాడు. ఆ వచనం చదవండి. కడమవాడు రావలసి ఉన్నదని 17వ అధ్యాయంలో 10వ వచనమా చదవండమ్మా. కడమవాడు ఇంకనూ రాలేదు. కడమవాడు ఇంకనూ రాలేదు. కడమవాడు అనగా యోహాను జీవించే సమయానికి కడమవాడు రావలసి ఉంది. 1452వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు కడమవాడు ఉన్నాడు. ఈ రోజు వరకు 1452వ సంవత్సరం నుండి ఈ 2024వ సంవత్సరం వరకు కడమవాడు ఉన్నాడు. కడమవాడు అనగా కమ్యూనిజం, డెమోక్రసీ, ఈ 2 కలిసినటువంటి సామ్రాజ్యాలే ఈరోజు నడుస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, 1452వ సంవత్సరం మొదలుకొని ప్రపంచం అంతా కూడా స్వతంత్ర సంగ్రామం చేసినట్టు చరిత్ర చెబుతూ ఉంది. ఎంఏ చదివిన వాళ్ళకి వాళ్ళ యొక్క చదువుకునేటువంటి భాగాల్లో, హిస్టరీలో ఇవన్నీ కూడా ఉంటాయి. దేవుని బిడ్డలారా, అదిగో వాళ్ళు నిజంగా ఇవన్నీ జరిగినాయి, మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఇప్పుడు 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి. క్రూర మృగము, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. క్రూర మృగము ఆ 7 పాటు 7 అనగా 7 తలలని చదివాం కదా. 7 పాటు వాడు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. వీడి పేరే క్రీస్తు విరోధి, వీడే అంత్యక్రీస్తు. ఇప్పుడు అంత్యక్రీస్తు అనేవాడు రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, 7 అనగా 7 తలలు అనగా 7 సామ్రాజ్యాలు. 7 తలలేనమ్మా, 7 తలలు 10 కొమ్ములు. 10 కొమ్ములు అనగా 10 దేశాలు. 10 దేశాలు. ఇప్పుడు 10 దేశాలు అనగా అది యేసుక్రీస్తు రాకడకు ముందు బలీయంగా ఒక రాజ్యం రాబోతున్నది. దీనిలో నుండే క్రీస్తు విరోధి పుట్టబోతున్నాడు. ఈ యూరోప్ కంట్రీస్ నుండే క్రీస్తు విరోధి రాబోతున్నాడు. అటు దానియేలు చూసినటువంటి దర్శనంలో కూడా తాను చూస్తుండగా, దానియేలు గ్రంథంలో ఆ వాక్యాన్ని చదవండి. 2వ అధ్యాయము 35వ వచనం అనుకుంటా. అది చదివితే అక్కడ ఏముందంటే, రాజా తమను చూస్తూ ఉండగా చేతి సహాయం కాని ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద దాని పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. ఈ దర్శనాన్ని దేవుడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి ఇచ్చాడు. తాము చూస్తూ ఉండగా చేతి సహాయం కానటువంటి ఒక రాయి వేగంగా దూసుకుని వచ్చి
పాదముల మీద పడింది. అప్పటికే పాదములు అనగా 10 వేళ్ళు సూచిస్తూ ఉంది. 10 వేళ్ళు అనగా ఈఈసి, నేను చెప్పినట్టుగా యూరోపియన్ కామన్వెల్త్, అది 10 కొమ్ములు దేవుని బిడ్డలారా. అది దాని మీద పడిపోయినప్పుడు అది తుత్తునీలుగా మారి ఈ రాజ్యములన్నీ కూలిపోయినాయి. చేతి సహాయం కాని రాయనగా యేసుక్రీస్తే. హల్లెలూయా! యేసుక్రీస్తే పరిశోధించబడిన రాయి అని 28వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనంలో చదువుతున్నాం. అది పరిశోధించబడిన రాయి, తలకు మూలరాయి అయ్యను. ఇదిగో యూదులు ఆయన్ని పరిశోధించారు, శాస్త్రులు పరిసయ్యులు ఆయన పరిశోధించారు, రోమా ప్రభుత్వం అనేది ఆయన్ని పరిశోధించింది. ఇదిగో అతి త్వరలో ఏ రాయి అయితే నిషేధించబడిందో అదే రాయి వేగంగా రాబోతుంది. ఇప్పుడు నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు, ఇటువంటి శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఎస్ట్రాయిడ్స్ వస్తా ఉన్నాయని. ఎస్ట్రాయిడ్ కాదు వచ్చేది, ఇదిగో పెద్ద రాయి ఒకటి రాబోతుంది. యేసుక్రీస్తు యొక్క రాజ్యం, అదే 1000 ఏండ్ల పరిపాలన. దేవుని బిడ్డలారా, అదే భూమి మీద యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన స్థాపించబోతున్నాడు. సంఘం అనేది ఎత్తబడినప్పుడు 7 ఏళ్ళు సాయితాను గాడికి ఇస్తాడు, క్రీస్తు విరోధికి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనని యేసుక్రీస్తు దూతలతో, పరివారంతో, పరిశుద్ధ గణముతో ఆయన దిగివచ్చి భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. నాసా వాళ్ళకేమో ఎస్ట్రాయిడ్స్ రాబోతున్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు రాబోతున్నాయి. అవి వచ్చినప్పుడు భూమి పాడైపోతుంది, భూమి నాశనం అవుతుందని చెప్తున్నారు. వాళ్ళు చూసేటువంటి వాటిల్లో అవే కనబడుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో హబుల్ స్కోప్లో ఒక పరిశోధన సంస్థ, హబుల్ స్కోప్ అంటారు, మైక్రోస్కోప్ ఎలాగో హబుల్ స్కోప్ అంటారు దాన్ని. అంటే ఒక వస్తువుని 1,00,000 రెట్లు పెద్దగా చూపిస్తుంది అన్నమాట. దానిలో నుండి చూసినప్పుడు సూర్యగోళం లాంటి మరొక గోళం ఒకటి వాళ్ళకి కనపడింది, క్యాప్చర్ అయింది. అది సంవత్సరం భూమికి దగ్గరవుతూ ఉంది. ఆ విషయాన్ని వాళ్ళు బయట పెట్టట్లా. ఒక 20 సంవత్సరాల క్రితం బయట పెట్టి దాన్ని ఆపేశారు. అది కొద్ది కొద్దిగా భూమిని సమీపిస్తుంది అన్నమాట. దేవుని బిడ్డలారా, వీళ్ళకి కలిగిన అనుమానం ఏంటంటే, సూర్యుడు చూస్తే ఒకవైపు కనపడుతున్నాడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనపడుతున్నాయి, కానీ సూర్య గోళానికి పోలినటువంటి మరొకటి ఇక్కడ కనబడుతుంది. ఇది ఏమిటి అని ఆలోచనలో పడ్డారు. దేవుని బిడ్డలారా, అదే పరిశుద్ధుడైన యోహాను దర్శనంలో చూశాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, 2వ వచనం, మరియు నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడినది, పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితున. దిగి వస్తుంది, ఆల్రెడీ బయలుదేరిందండి. దేవుని రాకడ అనేటువంటి ఆ యొక్క బండి మనవాళ్ళు పాడుతూ ఉంటారు కదా, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ. వీళ్ళకి ఈ హబుల్ స్కోపుల్లో కనపడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అది రోజు రోజుకి భూమికి దగ్గర అవుతుంది. ఈ మధ్య కాలంలో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, దాన్ని పసిగట్టుకొని నాసా వాళ్ళు కనిపెట్టినప్పుడు అది దగదగా మెరుస్తూ ఒక బిల్డింగ్స్, ఒక సిటీ లాగా కనపడిందని తేల్చి చెప్పేశారు. అదే పరలోకం, అదే నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం దిగి వస్తా ఉంది. ఇది కట్టుకథ కాదు, పుక్కింటి పురాణం కాదు. దేవుని బిడ్డలారా, నిజంగానే పరలోకం అనేది ఆ యొక్క ఆకాశం నుండి, దేవుని సన్నిధి నుండి అది రోజు రోజుకి దగ్గర అవుతా ఉంది. అది ఎప్పుడు దిగి వస్తుందో తెలవదో, అప్పుడే ర్యాప్చర్ జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క స్త్రీ సైతాను భార్య, క్రీస్తు విరోధి యొక్క భార్య. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, అతడు ప్రపంచం మొత్తాన్ని క్యాప్చర్ చేసి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు టెక్నాలజీ ద్వారా, విజ్ఞానం ద్వారా. అందుకనే ఈరోజు సీసీ కెమెరాల కల్చర్ ఎక్కువైపోయింది. మన మందిరాల్లో కూడా సీసీ కెమెరాలు మనం పెట్టేసుకున్నాం. ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు. విజయవాడ పట్టణంలోని ఇంచుమించు 2 లక్షల వరకు సీసీ కెమెరాలు ఉంటాయని అంచనా. ఇట్లా ఒక్కొక్క పట్టణంలో ఈ సీసీ కెమెరాలన్నీ రావడానికి కారణం ఏంటంటే, సంఘం రాకళ్ళు ఎత్తబడిన తర్వాత ఈ భూమిని లేదా ఈ దేశాన్ని పరిపాలించడానికి క్రీస్తు విరోధి ఒక్కడే పరిపాలిస్తాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది రాబోతుంది. అందుకనే ఈ రోజుల్లో విజ్ఞానం అనేది పరుగులుడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసిన విధంగా ఇందులో జ్ఞానమైనటువంటి మనస్సు ఉంది అని చదువుతున్నాం. ఇదిగో విజ్ఞానం అనేది ఉంది. కాబట్టి దేవుని ప్రజలారా,
సంఘం అనేది ఈరోజు మోసగించబడి ఇదిగో క్రీస్తు విరోధి భార్యగా మారిపోవడానికి రెడీగా ఉంది. అందుకనే మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ స్త్రీ వలె, ఇదిగో కననైనటువంటి మగ శిశువు వలె మనం దినదినము జయించినటువంటి వధువు సంఘంగా రూపాంతరం పొందాలి. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మెట్టుమెట్టుగా సంభవిస్తున్నటువంటి జరుగుతున్నటువంటి సంగతులై ఉన్నవి. ఆ యొక్క భూతలమంతా కూడా ఆ రాయి వచ్చి విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏహ్యమైనటువంటి తల్లి, ఇదే బబులోను స్త్రీ, ఇది విడువబడుతుంది. ఆ యొక్క మగ శిశువేమో ఎత్తబడుతుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి 1000 ఏళ్ల పరిపాలనని ఎలా చెప్తారని మీరు అడగవచ్చు. 7 days వీక్ సిస్టమ్ అని ఒకటి ఈ రోజుల్లో బైబిల్ పండితులు చెబుతున్నారు. అంటే 7 దినాలు ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి దినాలు 44,000 సంవత్సరాలుగా లెక్కగట్టారు. ఆదాం మొదలుకొని నోవహు వరకు 1000 సంవత్సరాలు, నోవహు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరాలు, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 1000 సంవత్సరాలు, దావీదు మొదలుకొని యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు, యేసుక్రీస్తు మొదలుకొని ఇప్పటి వరకు 2024 సంవత్సరాలు. 1993 సంవత్సరంలో యేసుక్రీస్తు వస్తున్నాడని ఈ లెక్కలను బట్టి విజ్ఞానులు దీన్ని ప్రూవ్ చేశారు కొన్ని సందర్భాల్లో. 93వ సంవత్సరంలో నుండి 7 సంవత్సరాలు తీసేస్తే క్రీస్తు విరోధికి వెళ్తాయి. కాబట్టి రాకడ అనేది ఇదే సంవత్సరం వస్తుందని చాలామంది బోధకులు బోధించారు. 97వ సంవత్సరంలో నేను అప్పుడు చిన్న సేవకుడిని, కొన్ని చోట్లకి వెళ్ళేవాడిని, ప్రసంగాలకు లేకపోతే మీటింగులకు. చాలామంది భక్తులు చెప్పినటువంటి మాటలు విన్నాను. ఆ సమయంలోనే సద్దాం హుస్సేన్ అనేవాడు, ఇరాక్ ప్రెసిడెంటు, ప్రపంచాన్ని గుప్పిట్లో తీసుకోవడానికి నేనే నియంత్రణని బయటకు వచ్చాడు. సద్దాం హుస్సేన్ గురించి హిస్టరీ చూస్తే అతడు బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి నెబుకద్నెజరు యొక్క 13వ తరం అని చెప్తున్నారు. నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అతడు జనరేషన్లో నుండి వచ్చినటువంటి వాడు. అదే గర్వపు ఆత్మ. ఇప్పుడు అదే ఆత్మ ఇరాక్ దేశాలు కలిపే ప్రాచీన బబులోను దేశం. ఇప్పుడు అదే ఇరాన్ నుండి ఇజ్రాయెల్ ప్రజలకి వ్యతిరేకంగా పోరాటం అనేది ఆరంభమైంది. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. అతి శీఘ్రంగా క్రీస్తు విరోధి బయలుపడబోతున్నాడు. సంఘం అనేది ఏ విధంగా క్రీస్తు రాకడలో ఎత్తబడుతుందో అలాగే బబులోను స్త్రీ అనేటువంటి సంఘము కూడా ఈరోజు తయారవుతూ ఉంది. క్రీస్తు విరోధి కూడా సంఘాన్ని మోసగించి తాను కూడా ఒక భార్యను సిద్ధపరచుకుంటున్నాడు. నీవు నేను ఇదిగో యేసుక్రీస్తుకు భార్యగా మారాలి, కానీ అంత్యక్రీస్తుకు భార్యగా మారకూడదు. నేను ముగించబోతున్న సమయం అయింది. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే మరొకసారి మనం ధ్యానిద్దాం. ఇదిగో ఈ ఉదయకాలం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మన ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు. మనం ఏ స్త్రీ రూపాన్ని ధరించుకొని ఉన్నాం? 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మహాబబులోను స్త్రీ రూపం మనలో కనబడుతుందా? లేనట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలబడి ప్రసవ వేదనతో నొప్పులతో కేకలు వేయుచున్నటువంటి ఇదిగో ప్రభువా యేసయ్యా ఎప్పుడు వస్తావు? ఆమెనేసు రమ్ము నాయన, మా సంఘాన్ని పరిశుద్ధపరచు నాయన, మా బిడ్డల్ని రక్షించండి ప్రభు అనుకుంటూ కుమిలుతూ ఏడుస్తూ రోదిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ సూర్యుని ధరించిన స్త్రీ వలె నీవు ఉంటున్నావా? లేనట్లయితే 7 తలలు 10 కొమ్ములు ఉన్నటువంటి వికృతమైనటువంటి మృగం మీద కూర్చోండి. పరిశుద్ధుల యొక్క రక్తం చేత మత్తిల్లి అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఇదిగో నాలాంటి వాళ్ళు లేరు అనుకుంటూ గర్విస్తూ నాట్యమాడుతూ రకరకాలైనటువంటి వేషధారణతో కనపడుతున్నావా సంగమా? ఈ మధ్యాహ్న సమయంలో సమర్పించుకో. ప్రభు నన్ను దర్శించే కాలం సమీపంగా ఉంది. ఆయన వచ్చు దినమున ఎవడు సహించగలడు? మలాకి 3:2 చదువుతున్నాం. ఆయన వచ్చు దినమున ఎవడు సహించగలడు? ఆయన అగపడగా ఎవడు ఓర్వగలడు? ఆమోసు పత్రికలో ఆమోసు గ్రంథంలో చదువుతున్నాం 6వ అధ్యాయం 2వ వచనంలో ఇదిగో ఆ దినం ప్రభు యొక్క దినం అనేది ఎలా ఉంటుందంటే, ఒకడు సింహం వద్ద నుండి తప్పించుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఎలుగుబంటు ఎదురైంది. ఎలుగుబంటు నుండి తప్పించుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఇదిగో వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేసినప్పుడు వానిని పాము కరిచి
వచ్చింది అని ఆమోసు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇదిగో ఆ దినములు భయంకరమైనటువంటి దినములు. దేవుని బిడ్డలారా, ఆ దినాన్ని తప్పించుకోలేవు. తప్పించుకోవాలంటే ఇదే ఈ రోజే రక్షణ దినం, ఈ రోజే మారు మనసు పొందే దినం, ఈ రోజే ప్రభు వైపు తిరిగి ఉపదేశానికి అప్పగించుకునేటువంటి దినం. యేసుక్రీస్తు చెప్పాడు మత్తయి సువార్త 23వ అధ్యాయము లాస్ట్లో మనం చదివినట్లయితే, అయ్యో నా పిల్లల్ని చేర్చుకొనవల్లని నేను పలుసార్లు రెక్కలు చేతులు చాచాను కానీ వారు రానల్లకపోయిరి. ఇదిగో నా ప్రవక్తలను చంపిరి. ఇదిగో పరిశుద్ధుల రక్తాన్ని చిందించి దానితో మత్తిల్లింది ఈ యొక్క ఏహ్యమైనటువంటి వేశ్య. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. భూమి మీద వధువు సంఘం సిద్ధపడుతుంది, మరొక వైపు సైతాను సంఘం కూడా సిద్ధపడుతుంది. నీవే సంఘంలో ఉండబోతున్నావు? ఎత్తబడే సంఘమా, లేకపోతే విడువబడే సంఘమా? క్రీస్తు విరోధి భార్యగా మారుతావా, లేనట్లయితే యేసుక్రీస్తుకు భార్యగా మారుతున్నావా? ఇదిగో వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను అలంకరించుకొంచున్నది, సిద్ధపడుతున్నది. ఇదిగో సిద్ధపాటు కలిగేటువంటి దినాల్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక.